I shall come. I will come. I have to come. అబ్బా అసలు ఈ గ్రామర్ ఏందో ఈ ఇంగ్లీష్ ఏందో నాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది. నాకు తెలిసి మీకు కూడా ఇలాంటి హెడేక్స్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ అంటే భయపడి పారిపోతున్నారా? అయితే డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే. హాయ్ హలో, వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆథర్ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోచ్ బీకే రెడ్డి గారు. 2 డేస్లోనే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పర్ఫెక్ట్గా రావడం ఎలా అన్న దాని మీద ఆయన చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకీ అది ఎలా సాధ్యం ఆయన మాటల్లోనే విందాం. హలో సార్. హలో. హౌ ఆర్ యూ సార్? ఫైన్. ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 20 years పూర్తి చేసుకుంది మీ ఇన్స్టిట్యూట్. ఎలా ఫీల్ అవుతున్నారు? గ్రేట్, డూయింగ్ వెల్. ఎస్ సార్. సో సార్, టూ డేస్లోనే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం సాధ్యమా? ఎస్, 2 డేస్లో నేర్చుకోవటం, ఇఫ్ యూ డూ రైట్ థింగ్స్ ఇట్ హ్యాపెన్స్. మన దగ్గర నేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మన విద్యా విధానంలో మనలాంటి కంట్రీస్లో వీఆర్ నాట్ డూయింగ్ రైట్ థింగ్స్, దేర్ఫోర్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అంటే నేర్చుకోవాల్సిన మెటీరియల్ కానీ చేసే పద్ధతులు కూడా సరిగ్గా లేకపోవడం మూలంగా నేర్చుకోలేకపోతున్నారు. రైట్ థింగ్స్ రైట్ పద్ధతుల్లో ప్రాక్టీస్ చేస్తే ఇట్ హ్యాపెన్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ లాస్ట్ మెనీ ఇయర్స్. జనరల్గా ఒక క్వశ్చన్ ఇస్తాను. బయట చూసుకుంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని నెంబర్ ఆఫ్ గల్లీకి ఒకటి ఉంటాయి చెప్పుకుంటే. సో ఇలాంటి ఈ తరుణంలో ఫ్లూయెన్సీ అన్నది ఎంతవరకు సాధ్యం? అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ అన్నది కొన్ని ఇయర్స్ టైం పడుతుంది, కొంతమందికి అయితే యాస వస్తుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. సో మీ ఇన్స్టిట్యూట్లో స్పెషాలిటీ ఏంటి? మన లాంటి దేశాల్లో ఎలాంటి భావన ఉందంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది, ఎందుకంటే మొదటి నుంచి అలాంటి రిటర్న్ ఇంగ్లీష్గా స్ప్రెడ్ అయింది కనుక మన లాంటి దేశాల్లో రాత భాషగా మన విద్యార్థులలో కూడా మన చదవంతా కూడా మన విద్యాభ్యాసం అంతా కూడా రాయటం చదవడం చుట్టే తిరిగింది. ఈ విధానం మూలంగా ఇంగ్లీష్ అంటే కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకోవాలా, ఇంగ్లీష్ అంటే విడి పదాలు నేర్చుకోవాలా, గ్రామర్ ద్వారా నేర్చుకోవాలనే భావన ఏర్పడింది. వాస్తవానికి ఈ పద్ధతుల్లో ఏ భాష కూడా నేర్చుకోలేరు. ఇంగ్లీషే కాదు, తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్ ఏ భాష కూడా ఈ పద్ధతిలో నేర్చుకోలేరు. అందుకే మన దగ్గర నేర్చుకోలేకపోతున్నారు. మరి చాలా ఇన్స్టిట్యూట్స్లో ఇదే పద్ధతిలో ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏ పద్ధతిలో? విడి పదాల ద్వారా, గ్రామర్ ద్వారా, పుస్తకాల ద్వారా. ఈ పద్ధతిలో ఏ భాష కూడా రాదు, అందుకే నేర్చుకోలేకపోతున్నారు. బట్ మా ఇన్స్టిట్యూట్లో, నా కోచింగ్లో నేను ఇంగ్లీష్లో ఒక యాక్టివిటీ లాగా ట్రైన్ చేస్తాను. అంటే ప్రాక్టికల్గా, అంటే ఒక స్విమ్మింగ్ నేర్చుకున్నట్టుగా, ఒక సైక్లింగ్ నేర్చుకున్నట్టుగా, ఒక గిటార్, ఫ్లూట్ నేర్చుకున్నట్టుగా చేస్తూ నేర్చుకోవడం, వీటిలో మాట్లాడుతూ నేర్చుకోవడం. దానికి సంబంధించిన ఫంక్షనల్ టూల్స్ ఇస్తాను. అంటే దానికి మాట్లాడడానికి సపోర్ట్ చేసే ఫంక్షనల్ టూల్స్ ఇవ్వడంతో పాటు మాట్లాడడంలో ఎంగేజ్ చేయటం. ఈ రకంగా 2 డేస్లోనే ఎంపవర్ అయిపోతారు ఇంగ్లీష్ స్పీకింగ్లో. ఓకే, అంటే ఈ 2 డేస్లో ఎలాంటి సెగ్మెంట్స్ ఉంటాయి? ఎస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. వాస్తవానికి భాష నేర్చుకోవాలంటే మెటీరియల్, మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ అంటే ఏ రకమైన మెటీరియల్ మనం చదువుతున్నాం, ఏ రకమైన మెటీరియల్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. మన విద్యా విధానంలో స్కూల్ నుంచి కాలేజ్ స్థాయి వరకు కూడా మన దగ్గర ఉన్న పుస్తకాలు ఆ రకంగా లేవు. అంటే ఈ భాషను మాట్లాడడానికి నేర్చుకున్నట్టుగా లేవు. అంటే మెటీరియల్ ఈజ్ నాట్ ఇన్ ది రైట్ షేప్ అండ్ రైట్ ఫామ్, అదొకటి. అందుకే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, కానీ నేర్చుకోవడానికి సపోర్ట్ చేయట్లేదు ఆ మెటీరియల్. రెండవది ఏంటంటే మెథడ్. బేసిక్గా మన అవగాహన ఏంటంటే ఇంగ్లీష్ భాషని కేవలం మైండ్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే మైండ్లో వొకాబులరీ, గ్రామర్ లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మాట్లాడడం వస్తుందనే భావన ఉంది. వాస్తవానికి ఇంగ్లీష్ మాట్లాడడం ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఏ ఫిజికల్ యాక్టివిటీ కూడా మైండ్ ద్వారా నేర్చుకోవడం సాధ్యం కాదు. అది మైండ్ అండ్ కన్సర్న్డ్ లిమ్స్. అంటే కన్సర్న్ లిమ్స్ అంటే బాడీలో సంబంధించిన లిమ్స్. ఇప్పుడు మాట్లాడడం వచ్చేవరకు కన్సర్న్ లిమ్స్ అంటే స్పీచ్ ఆర్గాన్స్, టంగ్, మౌత్, జాస్, వీటన్నిటిని ఇన్వాల్వ్ చేసి ప్రాక్టీస్లో పెడితే కానీ మాట్లాడడం అనేది వస్తుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి ఎన్ని ఇయర్స్గా నేర్చుకున్నా కూడా అసలుకి రాదు ఇంగ్లీష్ చదవడం కానీ పలకడం కానీ. సో వాళ్ళకి ఇది ఎంత బాగా యూజ్ అవుతుంది? ఇది డెఫినెట్గా ఎవరైనా 2 రోజుల్లో నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనము నేర్చుకునే విధానాన్ని మార్చుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం ఇంకో 10 ఏళ్ళు జరిగినా కూడా రాదు. పుస్తకాల ద్వారా, గ్రామర్ ద్వారా, వొకాబులరీ ద్వారా ఈ ప్రయత్నంలో భాష నేర్చుకుంటే ఎప్పటికీ రాదు.
దీన్ని మనం ఇక్కడ బేసిక్గా ఒక 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 యాక్టివిటీ లాగా సరైన టూల్స్ నేర్చుకొని, అంటే ఇక్కడ మెటీరియల్ని మారుస్తున్నాం, ఇక్కడ విడి పదాలు కాకుండా ప్రపంచంలో ఎవరైనా భాషలని విడి పదాలతో కాకుండా కూడా మాటలతో నేర్చుకుంటారు. మనం మదర్ టంగ్ కానీ, నేను ఉర్దూ కానీ, ఇప్పుడు సుమా ఉంది, యాంకర్ సుమా, ఆమె తెలుగు గర్ల్ కాదు, ఆమె మలయాళీ, ఆమె తెలుగు నేర్చుకున్నది. తెలుగు పుస్తకాల ద్వారా, విడి పదాల ద్వారా, గ్రామర్ ద్వారా నేర్చుకోలేదు, మాటల ద్వారా మాట్లాడుతూ నేర్చుకుంది. అంటే ఆ తెలుగు స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ ద్వారా మాటలు నేర్చుకుని మాట్లాడుతూ నేర్చుకుంది. ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఆ రకంగా నేర్చుకోవడానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ 2 days ప్రోగ్రాంలో. ప్లస్ మాట్లాడించడం ఒక అలవాటుగా చేయడానికి సరైన డైరెక్షన్లో వాళ్ళని ప్రాక్టీస్లో పెట్టడం జరుగుతుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే గ్రామర్ అవసరం లేదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇంగ్లీషే కాదు, ఏ భాషను నేర్చుకోవడానికి ద్వారా గ్రామర్ అవసరం లేదు. నిజంగా గ్రామర్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఏ భాష కూడా రాదు. ఇప్పుడు మీరు మీకు మీ మదర్ టంగ్ ఏంటి? తెలుగు. ఎవరైనా వేరే రాష్ట్రం నుంచి తెలుగు నేర్పమని మీ దగ్గరికి వస్తే, అంటే ఏ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో తెలుగు నేర్పమని మీ దగ్గరికి వస్తే, మీరు గ్రామర్ పుస్తకాలు ఓపెన్ చేసి సందులు సమాసాలు చెప్తే వాళ్ళకి తెలుగు వస్తుందా? రాదు. కనుక ఇంగ్లీష్ కూడా అలాంటిదే. తెలుగే కాదు, ఏ భాష కూడా గ్రామర్ ద్వారా రాదు. ఏ భాష కూడా గ్రామర్ ద్వారా రానప్పుడు ఇంగ్లీష్ కూడా రాదు. మరి రాని విధానంలో మనం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము, అది రాదు. ఇట్ డజంట్ హ్యాపెన్. సో అది జరగపోయే వరకు పీపుల్ రాంగ్లీ అండర్స్టాండ్ దట్ ఇంగ్లీష్ ఇస్ ఎ డిఫికల్ట్ లాంగ్వేజ్, విచ్ ఇస్ నాట్ ట్రూ. అంటే గ్రామర్కి ఇంపార్టెన్స్ లేదంటున్నారా? గ్రామర్కి ఇంపార్టెన్స్ అకాడమిక్గా అవసరమైనప్పుడు గ్రామర్కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, కానీ భాష మాట్లాడడం నేర్చుకునే క్రమంలో గ్రామర్ యొక్క రోల్ లేదు. బట్ వెన్ వి ప్రొనౌన్స్ దానికి కావాల్సిన గ్రామర్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ప్రొనౌన్సియేషన్, వాస్తవంగా ప్రొనౌన్సియేషన్ అనేది భాషలో ఒక బిల్ట్-ఇన్ ప్రక్రియ, దాంట్లోనే ఉంటుంది. భాష మాట్లాడడంలో ఇన్వాల్వ్ అయితే ప్రొనౌన్సియేషను, యాక్సెంట్ అనేవి ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ ఉంటాయి, కనుక ఆటోమేటిక్గా వస్తాయి. మాట్లాడితే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేటివి. లైక్ మీ దగ్గరికి ఇన్స్టిట్యూట్కి వచ్చే స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో అందులో ఎలాంటి వాళ్ళు వస్తారు? నేను చేసే ప్రోగ్రామ్కి సాధారణంగా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తారు. అంటే 15, 20, 30 years ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేసి ఏ ఉద్యోగానికి పోయినా కూడా ఇంగ్లీష్ రాకపోవడం మూలంగా జాబ్ రాకపోవడం, ఇలాంటి ప్రయత్నాలు అయిన వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ అనేది మాట్లాడకపోవడానికి కారణం నాకు గ్రామర్ సరిగ్గా రాదేమో, నాకు సరిపోయినంత వొకాబులరీ లేదేమో అన్న భావనతో వస్తారు. ఇప్పుడు వీరు కూడా ఎక్కడైనా ఏదైనా ఇన్స్టిట్యూట్ పోతే ఆ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ చెప్పే వాళ్ళ భావన కూడా ఏంటంటే, మీకు ఇంగ్లీష్ రాదు ఎందుకంటే మీకు సరిగ్గా వొకాబులరీ లేదు, మీకు సరిగ్గా గ్రామర్ రాదు, అందుకోసం ఇంగ్లీష్ రాదని గ్రామర్ చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రయత్నంలో ఉండి, అంటే ఈ జరగడానికి కారణం ఏంటంటే, మన దగ్గర ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే భాషలు నేర్చుకోవడం అనేది కేవలం మైండ్ ద్వారా నేర్చుకునే ప్రక్రియగా అనుకుంటున్నాం. వాస్తవానికి భాష నేర్చుకోవడం అనేది, మాట్లాడడం అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక ప్రాక్టికల్ యాక్టివిటీ. ప్రాక్టికల్గా ఉన్న వాటిని కేవలం మైండ్ ద్వారా నేర్చుకోవడం కుదరదు. ఇప్పుడు ఊహించుకోండి, క్రికెట్ ఎవరైనా పుస్తకాల ద్వారా నేర్చుకోగలుగుతారా? ఫ్లూట్ పుస్తకాల ద్వారా నేర్చుకోగలుగుతారా? ఇవన్నీ ఎలా సాధ్యం కావో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం కూడా పుస్తకాల ద్వారా, గ్రామర్ ద్వారా, విడిపదాల ద్వారా సాధ్యం కావు. అంటే ఏ మీడియం అయినా పర్లేదు, మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకుంటే మీ ట్రైనింగ్లో సాధ్యం అవుతుంది అని అంటున్నారు. 2 daysలో ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఈ 2 daysలో రైట్ డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇంగ్లీష్ని ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా బాడీని మరియు స్పీచ్ ఆర్గాన్స్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ స్పీచ్ ఆర్గాన్స్ ఎందుకు అంటున్నాం అంటే, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మజిల్ మెమరీ, మజిల్ ఇంటెలిజెన్స్. మన విద్యా విధానంలో, మన ఇంగ్లీష్ టీచింగ్లో కానీ మిగతా విషయాల్లో కానీ దీన్ని రికగ్నైజ్ చేయలేదు. మిగతా వాటికి మనం రికగ్నైజ్ చేసాం, ఏదైనా కూడా ప్రాక్టికల్ విషయం చేస్తేనే వస్తుందనే విషయం ఉంది. ఇక్కడ కూడా మాట్లాడితేనే మాట్లాడడం వస్తుందనే అవగాహన అంతగా లేదు మన విద్యా విధానంలో. సో అందుకోసం మాట్లాడకుండానే నేర్చుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. మాట్లాడకుండానే మాట్లాడడం రావాలనేది ఎంత సో వీఆర్ డ్రివెన్ బై దట్ బికాస్ ఆఫ్ రాంగ్ ఫూటింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ మీ ప్రోగ్రాంలో పబ్లిక్ స్పీకింగ్ అనేది కూడా కండక్ట్ చేస్తారా? పబ్లిక్ స్పీకింగ్ అంటే వాస్తవంగా ఏంటంటే, మాట్లాడడం వచ్చిన తర్వాత, ఒక భాష ఫ్రీగా మాట్లాడడం వచ్చిన తర్వాత పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్.
దానికి కావాల్సిన కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. బాగా మాట్లాడగలగాలి, లైక్ ప్రజెంటబుల్గా ఉండాలి మీ టాక్ అంటే. లుక్స్, యాక్షన్ అండ్ వర్డ్స్ అని లా అంటారు. లుక్స్ అంటే మనం ఉండే విధానం, మనం నిలబడే విధానం, మన ఏంటి లైక్ చూసే విధానం, ఇవన్నీ కూడా లుక్స్. యాక్షన్స్ అంటే బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ జెస్చర్స్, ఇవి కూడా ఇంపార్టెంట్ కదా. దీన్ని లాగా చెప్పుకుంటాం. లా అంటే లుక్స్. మనం మాట్లాడేటప్పుడు మన లుక్స్ కూడా ఇంపార్టెంట్ కదా మన ప్రజెంటేషన్కి. లుక్స్, యాక్షన్ అండ్ వర్డ్స్ ఫైనలీ మనం మాట్లాడే మాటలు కూడా. వీటి మీద మనం ఫోకస్ చేసి లిటిల్ లైక్ ఇఫ్ యూ కాన్షియస్గా ఫోకస్ చేసి మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడడం అనేది అలవాటుగా మారుతుంది. అప్పుడు ఎఫర్ట్లెస్గా మాట్లాడవచ్చు. మీ ప్రోగ్రాంలో ప్రధానంగా ఇచ్చే సూచనలు ఏంటి? ఎస్, నేను ముఖ్యంగా అది ప్రామినెంట్గా 3 రూల్స్ ఆఫ్ స్పీచ్ అని ఇస్తాను. 3 రూల్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఫాలో అయితే ఎవరైనా ఫ్లూయెంట్గా కావచ్చు. ఎక్కువ విషయాలు ఏం లేవు, 3 రూల్సే. ది ఫస్ట్ రూల్ ఏంటంటే చాలా ప్రధానమైంది ఇది. అంటే మన విద్యా విధానంలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గందరగోళం పెట్టే విషయం అన్నట్టు ఇది. నేను చెప్పేది భిన్నంగా, వాటికి మన విద్యా విధానంలో చెప్పే విషయానికి భిన్నంగా నేను చెప్పే మాట ఏంటంటే డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన కాన్షియస్ మైండ్ ఏదైతే మాట్లాడడానికి మనం అప్లై చేస్తామో, మన కాన్షియస్ మైండ్ ఒకదాని మీద మాత్రమే ఫోకస్ చేయగలుగుతాం. దట్స్ ద నేచర్ ఆఫ్ మైండ్. మనం గ్రామర్ మీద ఫోకస్ చేస్తే యూ లూజ్ ఫోకస్ ఆన్ వాట్ టు సే అండ్ పీపుల్ ఫెయిల్ టు సే. కానీ ద ఫస్ట్ రూల్ ఈజ్ డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. బట్ బేసిక్గా చిన్నప్పటి నుంచి గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. దట్స్ ఎ మిస్డైరెక్షన్. దేర్ఫోర్ పీపుల్ ఆర్ సఫరింగ్. సో దానికి భిన్నంగా వాంటెడ్గా వచ్చిన గ్రామర్ను కూడా మర్చిపోమంటాను, పక్క పెట్టమంటాను. దట్స్ వాట్ ఐ ఇన్సిస్ట్ ఆన్. సెకండ్ ఇది ఏంటంటే, ఇది మన విద్యా విధానంలో ఏ గ్రామర్ బుక్ ఓపెన్ చేసినా కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది. దట్స్ ఎ మిస్డైరెక్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే వాటన్నిటిని నేర్చుకొని వాటిని గుర్తుపెట్టుకొని గ్రామర్ అప్లై చేస్తూ మాట్లాడడం అనేది చేసే ప్రయత్నం ఎలా ఉందంటే, పీపుల్ టేక్ దట్ మైండ్ ఈజ్ ది లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఆ రకంగా మాట్లాడే క్రమంలో ఇక్కడ భాషను తయారు చేసుకొని మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇట్ డజంట్ హ్యాపెన్. దిస్ ఈజ్ ఓన్లీ ఎ డెలివరీ సెంటర్. అందుకోసం ఏంటంటే సెకండ్ రూల్ ఏంటంటే స్టడీ అండ్ లెర్న్ రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్ అంటే మాట, వర్డ్ అంటే పదం. పదాలు నేర్చుకుంటే భాష మాట్లాడలేం, మాటలు నేర్చుకుంటే మాట్లాడగలుగుతాం. ఎక్కడైనా పోతే కొత్త ప్లేస్కి కొత్త భాష నేర్చుకునే క్రమంలో మాటలు నేర్చుకుంటాం. ఎప్పుడైతే మాటలు నేర్చుకుంటామో మాటలతో పాటు పదాలు తెలుస్తాయి, ఇన్బిల్ట్ గ్రామాటికల్ సెన్స్ కూడా వస్తుంది. అందుకే సెకండ్ రూల్ ఏంటంటే స్టడీ అండ్ లెర్న్ రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్. రియల్ లైఫ్లో మాట్లాడే మాటల్ని నేర్చుకోవడం మొదటగా చేసుకొని మనం అప్లై చేయాలి. ఎస్, ఇప్పుడు ఉదాహరణకి హౌ ఆర్ యూ అని పదం నేర్చుకున్నాం. ఈ పదం నేర్చుకుంటే మీకు వాటిలో ఉండే పదాలు తెలిసిపోతాయి, వాటిలో ఉండే ఇన్బిల్ట్ గ్రామాటికల్ సెన్స్ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళకముందే తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాం కదా. స్కూల్కి వెళ్ళాక రీడింగ్, రైటింగ్ అలా కంటిన్యూ అయింది. తెలుగుతో మనకేం ఇష్యూస్ లేవు, ఎందుకంటే తెలుగు సరైన క్రమంలో నేర్చుకున్నాం. ఎలాగా? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఎక్కడైనా ఇష్యూ ఉందా తెలుగుతో? అంటే ఏ భాషను కూడా ఈ క్రమంలో నేర్చుకుంటే ఆ భాషతో ఎవరికి సమస్య ఉండదు. మరి ఇంగ్లీష్తో సమస్య ఎందుకు వచ్చి పడిందంటే ఇంగ్లీష్ ఉల్టా నేర్చుకున్నాం. రీడింగ్, రైటింగ్ ఫర్ సెవెరల్ ఇయర్స్, తర్వాత లిజనింగ్, స్పీకింగ్ అనే ప్రయత్నం జరిగింది. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రయత్నం జరగలేదు. సో ఇది ఆదిలోనే అంశపాదలాగా ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది, ఒక అపోహలు క్రియేట్ చేసింది. అండ్ ఇట్స్ ఎ రాంగ్ ఇట్ డజంట్ హ్యాపెన్. ఎస్, భయం కూడా క్రియేట్ చేసింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే RWLS క్రమంలో ఏదైతే రాంగ్ క్రమం అంటున్నానో ఈ క్రమంలో ఏ భాష కూడా నేర్చుకోలేము. ప్రపంచంలో 7,000 పైచిలుకు భాషలు ఉన్నాయి, మళ్ళీ 7,000 పైచిలుకు భాషలు ఉన్నాయి. ఏ భాషను కూడా ఈ క్రమంలో నేర్చుకోలేరు. అందుకే ఇంగ్లీష్ కూడా నేర్చుకోలేకపోతున్నారు. ఇంగ్లీష్ కష్టమైన భాష అని కాదు, లేకుంటే నేర్చుకునే వాళ్ళు ఇంటెలిజెంట్ అని కూడా కాదు. వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఇన్ ఎ రాంగ్ వే. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, దట్స్ ఆల్. మన మెథడ్ మార్చుకుంటే ఇట్ హ్యాపెన్స్. ఇక మూడవ రూలు
చెప్పనా? ఎస్ చెప్పండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నా ప్రోగ్రామ్కి బయట జరిగే ప్రోగ్రామ్కి ఇదే డిఫరెన్స్. బయట జరిగే ట్రెడిషనల్ ఇంగ్లీష్ ట్రైనింగ్కి నా 2 డేస్లో జరిగే ప్రోగ్రామ్కి ఇదే డిఫరెన్స్. థర్డ్ రూల్ ఏంటంటే స్టడీ అది రెండవ రూల్. మూడోది ఏంటంటే ఇమర్జ్ అంటే మునిగిపోవడం. ఇమర్జ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఇంగ్లీష్ స్పీకింగ్ త్రూ ఎంఎస్సి. ఎంఎస్ అంటే మైండ్ టాకింగ్ హియర్, సెల్ఫ్ టాకింగ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ క్రాస్ టాక్. మైండ్ టాక్, సెల్ఫ్ టాక్ అండ్ క్రాస్ టాక్. అంటే ఇక్కడ మాట్లాడుకోవడం, ఇంగ్లీష్ మాటల్ని స్వతహాగా మాట్లాడుకునే ప్రాక్టీస్ చేయడం, రిహార్సల్స్ లాగా సెల్ఫ్ టాక్. మెంటల్గా ప్రిపేర్ అవ్వడం, అది మైండ్ టాక్. బయటికి తేవడం, దాని రిహార్సల్ చేసుకోవడం సెల్ఫ్ టాక్. అంటే ఒంటిగా ఉన్నప్పుడు, ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, ప్రైవేట్గా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడం సెల్ఫ్ టాక్. ఇతరులతో మాట్లాడడం క్రాస్ టాక్. ఇది రెగ్యులర్ బేసిస్లో చేస్తే ఇంగ్లీష్ స్పీకింగ్ బికమ్స్ ఏ హ్యాబిట్, ఎఫర్ట్లెస్. సో అలా ఈ పద్ధతిలోనే అంటే 2 డేస్లో ఏమవుతుందంటే ఈ కొత్త అలవాటుని వాళ్ళకి క్రియేట్ చేస్తాను సరైన టూల్స్ ఇచ్చి. సో ఇట్ హ్యాపెన్స్. ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. వాయిస్ అండ్ యాక్సెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. అంటే అమెరికన్, బ్రిటిష్ ఇట్లా చాలా ఉంటాయి. మన వీటి పట్ల చాలా అపోహలు ఉన్నాయండి. వాయిస్ అండ్ యాక్సెంట్ పట్ల అంటే బ్రిటిషర్స్ లాగా మాట్లాడాలా, ఆస్ట్రేలియన్స్ లాగా మాట్లాడాలా, అమెరికన్స్ లాగా మాట్లాడాలనేది. యాక్సెంట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒక యాక్సెంట్ రావడానికి. ఇప్పుడు చూడండి, కొంత రాయలసీమలో పెరిగిన పిల్లలు ఒక రకమైన తెలుగు మాట్లాడతారు, శ్రీకాకుళంలో పెరిగిన పిల్లలు ఒక రకమైన యాక్సెంట్ మాట్లాడతారు, హైదరాబాద్లో ఒక రకమైన యాక్సెంట్ మాట్లాడతారు. అంటే ఇది పరిసరాధారాల నుంచి పికప్ చేసుకోబడే ఒక అంశం. ఏ ప్లేస్లో ఉంటే ఆ యాక్సెంట్ వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ భాష కనుక పలానా యాక్సెంట్లో మాట్లాడాలనేది ఒక తప్పుడు అపోహ. చిన్న దేశమైన ఇంగ్లాండ్లోనే 1000 వెరైటీస్ యాక్సెంట్తో ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ మూలంగా ఇప్పుడు కరెక్ట్ భావన ఏంటంటే న్యూట్రల్ యాక్సెంట్తో మాట్లాడితే, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం మాట్లాడే భాషలో న్యూట్రల్ యాక్సెంట్తో మాట్లాడితే ప్రపంచం అంతా కూడా యాక్సెప్టబుల్గా తీసుకునే టైం వచ్చింది అన్నప్పుడు. పలానా యాక్సెంట్లో మాట్లాడడానికి లేదు. యాక్చువల్గా యాక్సెంట్ అనేది ఒక డిఫిషియెంట్ ఫ్యాక్టర్. అంటే పలానా దేశంలో ఉన్న క్లైమేటిక్ కండిషన్ బట్టి ఆ రకంగా మాట్లాడడం అనేది వాళ్ళకి వచ్చింది. దాన్ని మనం కుక్కను చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఉంటుంది. న్యూట్రల్ యాక్సెంట్ మాట్లాడితే సరిపోతుంది. ఇవన్నీ కూడా భాషల్ని ఏ భాష అయినప్పటికీ కూడా నేర్చుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎన్వైరన్మెంట్. ఏ పరిసరాల్లో ఉంటే ఆ భాష వస్తుంది. అప్పుడు యాక్సెంట్ అనేది ఇష్యూ కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న యాక్సెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, భాష కూడా వచ్చేస్తుంది. కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాతావరణం లేదు కనుక సెల్ఫ్ ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటాం. సరైన సెల్ఫ్ ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటాం. ఇప్పుడు మన విద్యావిధానంలో జరగట్లేదంటే ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ వీఆర్ ట్రయింగ్ ఆన్ ఏ రాంగ్ ప్రాక్టీస్, అంతే కదా. ఇప్పుడు 20 years నేర్చుకునే ప్రయత్నం చేసినా ఇంగ్లీష్ రాలేదంటే ఏమనుకోవాలా? సరే, తప్పుడు పద్ధతిలో నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది కనుక రాలేదనుకోవాలి, అంతేనా? సరైన పద్ధతిలో నేర్చుకుంటే వచ్చి ఉండాలా. ఇప్పుడు నేను 2 daysలో ఎలా నేర్పించగలుగుతున్నానంటే ఐఎమ్ మేకింగ్ ఇట్ ఇన్ ది రైట్ డైరెక్షన్, దేర్ఫోర్ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఏదైతే సెల్ఫ్ ప్రాక్టీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటామో అక్కడ మనం యాక్సెంట్ నేర్చుకునే క్రమంలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వాస్తవంగా వాయిస్ అండ్ యాక్సెంట్ అనేవి భాషలో ఇన్బిల్ట్గా ఉంటాయి. ఎక్కువగా మాట్లాడితే ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం ఇంటర్నెట్ అనేది అవకాశం ఉంది కనుక మంచి వీడియోస్ను వాచ్ చేస్తూ ఆ వాయిస్ని యాక్సెంట్ని ఇమిటేట్ చేస్తూ కొద్ది ప్రాక్టీస్ చేస్తే టోటల్ యాక్సెంట్ అంతా మారిపోతుంది. అంటే ఒక వీడియోను వాచ్ చేసి ఆ పర్టికులర్ వీడియోలో ఉన్న వాయిస్ను యాక్సెంట్ని ఇమిటేట్ చేసిన మిమిక్ అంటే తెలుసు కదా, మిమిక్ అంటే ఇమిటేట్ చేస్తూ మిమిక్ చేస్తే టోటల్ ఇంగ్లీష్ యొక్క యాక్సెంట్ వాయిస్ మారిపోతుంది. సో అలాంటి ప్రాక్టీస్ జరగాల వాయిస్ అండ్ యాక్సెంట్ మార్చుకోవడానికి. అండ్ కేఏ పాల్ గారు ఆయన ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం కదా, ఆయన మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా ఒక హై లెవెల్లో ఉంటాయి. అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా తెలుగు మీడియంలో ఇలా చదువుకొని అసలుకి ఇంగ్లీష్ టచ్ లేని పద్ధతుల్లో ఆయన పెరిగారు. బట్ ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ కూడా అసలుకి
వేరే వేరే కంట్రీస్లో కూడా పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తుంటారు, పెద్ద స్టేజ్ షోస్లో కూడా మాట్లాడుతుంటారు. సో ఆయన కూడా మీరు చెప్పిన పద్ధతులే ఫాలో అయ్యి ఉంటారేమో మేబీ, అంటే గ్రామర్ ఇవన్నీ కూడా అవసరం లేదని అన్నారు కదా. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, భాషల్ని 2 రకాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి ఎన్వైరన్మెంట్, సరౌండింగ్స్లో ఎన్వైరన్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు ఏది అక్కర్లేదు, దేని మీద ఫోకస్ అక్కర్లేదు, అన్నీ బై డిఫాల్ట్ అయిపోతాయి. అంటే భాష వస్తుంది, వాయిస్ వస్తుంది, యాక్సెంట్ వస్తుంది. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఇమిటేషన్ మిమిక్ ద్వారా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు పిల్లవాడు హైదరాబాద్లో పుట్టాడు, కడపలో పెంచాం, ఏ యాక్సెంట్ వస్తుంది? కడప యాక్సెంటే వస్తుంది. ఎలా వస్తుంది? బికాజ్ ఇట్ హ్యాపెన్స్ బై ఇమిటేషన్ అండ్ మిమికింగ్. సరౌండింగ్స్ని ఇమిటేట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా యాక్సెంట్ వస్తుంది. సో ఇక్కడ అతను కే పాల్ గారు ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్కి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయ్యి ఉంటే ఆయనకు తెలియకుండానే ఇమిటేషన్ మిమిక్స్ జరుగుతుంది. వాళ్ళని సరౌండింగ్స్ని ఇమిటేట్ చేయడం ద్వారా ఆ భాష వస్తుంది. అప్పుడు ఏది అక్కర్లేదు. ఇక్కడ సెల్ఫ్ ప్రాక్టీస్ ద్వారా మన విద్యా విధానంలో ఉండి సెల్ఫ్ ప్రాక్టీస్ ద్వారా నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ కొంత కాన్షియస్గా కొంత ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏది వింటూ అదే రకంగా ఇమిటేట్ చేస్తూ మాట్లాడే అభ్యాసం చేస్తే కొంతమంది మీద మూవీస్ ప్రభావం కూడా చాలా ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఎస్, అంటే చదువుకోకపోయినా ఇంగ్లీష్ పిక్చర్స్ చూసే వాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎస్, ఎందుకంటే మీకు యూట్యూబ్లో ఒక బ్లైండ్ పర్సన్ క్రికెట్ వాచ్ చేస్తూ, క్రికెట్ కామెంటరీ వాచ్ చేస్తూ అదే యాసను, అదే యాక్సెంట్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడడం నేర్చుకున్నాడు. ఆయన మాట్లాడుతుంటే సో ఒక ప్రొఫెషనల్ కామెంటేటర్ మాట్లాడినట్టుగా ఉంది. అంటే కొన్ని వీడియోస్ చూడడం ద్వారా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏది మాట్లాడినా ఆ రకంగానే మాట్లాడతారు. అలా యాక్సెంట్ ఆటోమేటిక్గా మారిపోతుంది అన్నట్టు. ఈ రకంగా ఇంగ్లీష్ సహజంగా నేర్చుకునే వాళ్ళు ఎన్వైరన్మెంట్ ద్వారా ఇలాంటి, ఇప్పుడు టెక్నాలజీ మారింది కనుక యూట్యూబ్ యాక్సెస్ ఉంది కనుక వాటిని వింటూ నేర్చుకునే వాళ్ళు సహజంగా మాట్లాడేస్తారు. ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనమంతా తెలుగు స్కూల్కి వెళ్ళకముందే నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు గ్రామర్ తెలియకుండానే తెలుగు మాట్లాడడం మొదలుపెట్టాం. అంటే మాటల ద్వారా, విడి పదాల ద్వారా కాకుండా మాటల ద్వారా ఏ భాష నేర్చుకున్నా కూడా గ్రామర్ తెలియకుండానే కరెక్ట్గా మాట్లాడే ఎబిలిటీ బై డిఫాల్ట్ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ తెలుగు. సో ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు మంచి స్కూలింగ్ చేస్తున్న చిన్నపిల్లలు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. దే స్పీక్ కరెక్ట్ ఇంగ్లీష్ అండ్ విత్ గుడ్ యాక్సెంట్. నిజంగా వాళ్ళ గ్రామర్ చెక్కిస్తే వాళ్ళకి గ్రామర్ ఏం రాదు. మరి ఎందుకు కరెక్ట్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాటల ద్వారా మాట్లాడడం నేర్చుకున్నారు కనుక గ్రామర్ బై డిఫాల్ట్ ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. గ్రామర్ తెలియకుండానే గ్రామాటికల్గా మాట్లాడగలుగుతారు. అలా జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు మాటల ద్వారా సహజంగా భాష నేర్చుకోవటం. ఇప్పుడు ఇంతమంది ధోని క్రికెటర్, మీరు ధోని వీడియోస్ వింటే ధోని మొదటగా క్రికెట్లో వచ్చినప్పుడు అంత మాట్లాడేవాడు కాదు, కానీ తర్వాతి క్రమంలో బాగా మాట్లాడడం నేర్చుకున్నాడు. అదంతా ఎలా వచ్చిందంటే సహజంగా మాట్లాడుతూ నేర్చుకునే భాగంగానే ఆ రకంగా మాట్లాడడం వచ్చింది. అంతేగాని గ్రామర్ బుక్స్ పట్టుకొని దీనివల్ల రాలేదు. ఇట్ డజంట్ హ్యాపెన్. కాకపోతే మన విద్యా విధానంలో చాలా వెరీ సారీ స్టేట్ ఆఫ్ థింగ్ ఏంటంటే, మన విద్యా విధానంలో ప్రొఫెసర్స్, స్కాలర్స్ ఏమనుకుంటారంటే మాకంతా కూడా పుస్తకాల ద్వారా, గ్రామర్ ద్వారా మాకంతా ఇంగ్లీష్ వచ్చింది, అందుకే మేము ఇంగ్లీష్ నేర్చుకున్నామని తప్పుడు అపోహతో తర్వాతి క్రమంలో వచ్చే స్టూడెంట్స్ కూడా మీరు గ్రామర్ నేర్చుకుంటేనే, పుస్తకాలు బాగా చదివితేనే ఇంగ్లీష్ వస్తుందనే పద్ధతిలో వాళ్ళు చెబుతూ ఉన్నారు. అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇట్ వాజ్ దర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి పుస్తకాల ద్వారానే ఇంగ్లీష్ రాలేదు, కొంతవరకు సపోర్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళ ప్రొఫెషనల్ రీజన్స్తో వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు కనుక మాట్లాడే క్రమంలో వాళ్ళకి ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చింది, కానీ ఇది మర్చిపోయి వాళ్ళ పుస్తకాల ద్వారా వచ్చింది అనుకుంటారు. వాస్తవానికి ఏంటంటే మాట్లాడడం మొదలు పెట్టారు కనుక వాళ్ళకి మాట్లాడడం వచ్చింది. సో దే ఫర్గెట్ దిస్, దే గివ్ ద ఎంటైర్ క్రెడిట్ టు బుక్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక పట్టుదల చాలా మందికి ఉంటుంది. ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, జాబ్స్ రావాలన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం. సో వీటి కోసం ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ చేయించే పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మన విద్యా విధానంలో ప్రభుత్వాలకు కూడా ఈ భావన ఉంది, ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ఇంగ్లీష్ వస్తుందనే తప్పుడు భావన అన్ని స్థాయిలో ఉంది. చాలా బాధాకరమైన విషయం.
అందుకే ప్రభుత్వాలు తెలుగు మీడియం స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది చాలా తప్పు వాస్తవానికి. ఎందుకు అలా చేస్తున్నారంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి తప్పుడు భావన ఉంది. వాస్తవానికి అది కరెక్ట్ కాదు. భాష అనేది నేర్చుకోవడం అనేది చాలా సింపుల్. ఎందుకు సింపుల్ అంటే రైట్ ప్రాక్టీస్లో ఎవరైతే మొదలు పెడతారంటే భాషలు బేసిక్గా జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే ఇంగ్లీష్ భాష పట్ల భాషని విడి పదాలతో గ్రామర్ ద్వారా నేర్చుకునేది సరైన పద్ధతి అనుకుంటున్నారు. వాస్తవానికి ఏ భాషలు కూడా ఆ రకంగా నేర్చుకోలేము. అందుకే అది జరుగుతలేదు. సరైన పద్ధతిలో సరైన డైరెక్షన్లో సరైన ప్రాక్టీస్ ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే అంటే మాటల ద్వారా నేర్చుకోవడం, మాట్లాడుతూ నేర్చుకోవడం, మాట్లాడితేనే మాట్లాడడం వస్తుందనే భావన మన విద్యా విధానంలో మిస్ అయి ఉంది. చదువుకోవడం ద్వారా చదవడం ద్వారా భాష నేర్చుకునే ప్రయత్నం, గ్రామర్ ద్వారా భాష నేర్చుకునే ప్రయత్నం, విడిపదాలు నేర్చుకోవడం ద్వారా భాష నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది రాంగ్ మెథడ్ కనుక ఇది జరగదు. జరగపోయే వరకు అయ్యో మేము తెలుగు మీడియం కనుక మేము నేర్చుకోలేకపోతున్నాం అనే భావన డెవలప్ అయింది. వాస్తవానికి అది కాదు. ఇంగ్లీష్ రాకపోవడానికి కారణం ఏంటంటే సరైన పద్ధతిలో సరైన టూల్స్తో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం జరుగుతలేదు కనుక ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నారు. సో ఇఫ్ యూ డూ రైట్ ప్రాక్టీస్ ఇన్వాల్వింగ్ స్పీచ్ ఆర్గాన్స్ రెగ్యులర్ బేసిస్లో మాట్లాడడం అనేది ఆటోమేటిక్గా మిగతా భారతీయ భాషలు నేర్చుకున్నట్టుగానే ఇప్పుడు మీరు హైదరాబాద్లో కొంతమందిని చూస్తే 4-5 భాషలు మాట్లాడతారు. కానీ వాళ్ళకి రాయడం చదవడం 1-2 భాషలే వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మీకు బేగం బజార్ పోతే మార్వాడీస్, గుజరాతీస్ ఉంటారు. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, ఎందుకంటే కస్టమర్స్ అంతా అలా ఉంటారు కనుక. కానీ వాళ్ళ బుక్స్ మాత్రం, వాళ్ళ అకౌంట్స్ మాత్రం వాళ్ళ భాషలో రాసుకుంటారు. మరి ఇవన్నీ ఎలా వచ్చినాయంటే సహజంగా మాట్లాడుతూ సరైన పద్ధతిలో నేర్చుకునే ప్రయత్నం చేశారు కనుక ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చినాయి. ఇంగ్లీష్ కూడా సహజంగా మాట్లాడుతూ నేర్చుకుంటే ఇంగ్లీష్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. దీనికి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో డెఫినెట్గా చాలామందికి యూజ్ అవుతుంది. స్పెషల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, ఇంగ్లీష్ అంటే పారిపోయే వాళ్ళకి ఈజీగా ఒక మంచి ట్రిక్స్ అని చెప్పారు. సో డెఫినెట్గా మీ ప్రోగ్రామ్ సెషన్స్ మరెంతమందికి యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు.